హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము వెరైటీగా గోంగూర ఎండుమిర్చి వేసి చేసే టేస్టీ పచ్చడిని చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ బాగా నీట్గా ఇసుక లేకుండా వాష్ చేసుకొని పొయ్యి మీద పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ఎందుకంటే గోంగూర అంతా ఆకు పట్టాలి కదా. ఆ ఆకంతా ఇదే వరకు కొంచెం పెద్ద గిన్నె తీసుకొని కుక్ అయ్యాక తక్కువ అయింది, కానీ ఫస్ట్ మాత్రం ఎక్కువ ఉండాలి స్పేసు. అందుకని నేను కూడా పెద్ద గిన్నె తీసుకొని అది ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత గోంగూర మంచిగా కుక్ అయ్యి తొందరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకొని నీట్గా ఉప్పు అంతా కలిసేలాగా కొంచెం సేపు అలా ఉంచితే చిన్నగా గోంగూర మగ్గడం స్టార్ట్ అయింది. మనం మామూలుగా అయితే గోంగూర పచ్చిమిర్చితో పచ్చడి చేసుకుంటారు, కానీ మ్యాక్సిమం పీపుల్ ఎక్కువగా గోంగూర ఎండుమిర్చితోనే చాలా లైక్ చేస్తారు. టేస్ట్ కూడా పచ్చిమిర్చి కన్నా ఇదే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే అవును నిజమే అని నాకు కామెంట్ చేస్తారు. అలా ఉంటుంది అనమాట. చూడండి, కొంచెం మగ్గింది. ఇంత ఎక్కువ కన్నులా ఉండేది ఇప్పుడు చాలా తక్కువైంది. చూడండి, ఇంకొద్దిసేపు ఆగితే ఇంకా కుక్ అయింది అనమాట. అప్పుడు కొంచెం అయిపోద్ది. సో మంచిగా ఈవెన్గా అంతా ఆకు కుక్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. మామూలుగా అయితే గోంగూర వాటర్ వేసింది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనం వాటర్ కంటెంట్ చుక్క కూడా వేయకుండా ఆకు కడిగిన తర్వాత వాటర్ డ్రై చేసుకొని పచ్చడి చేసుకుంటే ఎక్కువ రోజులు, మ్యాక్సిమం 10 days అయినా ఉంటుంది ఈ పచ్చడి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి మీరు. పచ్చిమిర్చితో ఏంటంటే మనం కొంతమంది వాటర్తో ఉడకబెడతారు, కొంతమంది ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసి ఉడకబెడతారు, కానీ పచ్చడి చేస్తారు. కానీ ఏదైనా కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. అందుకని ఇలా ట్రై చేసి చూడండి. అంటే మాకు ఫస్ట్ నుంచి 2 రకాలుగా చేస్తాం, కానీ ఫస్ట్ నుంచి మా ఇంట్లో కూడా ఇలాగే అలవాటు, ఇష్టం కూడా. మీ ఇంట్లో ఎలా తింటారో ఈసారి ఇలా ట్రై చేసి చూసి పెట్టి చూడండి, వాళ్ళకు కూడా బాగా నచ్చిద్ది. ఇప్పుడు చూడండి, ఆకంతా బాగా దగ్గరికి అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ వేరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు. ఎందుకంటే చేదు వస్తుంది, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు, అందుకే చిటికెడు మెంతులు. ఫస్ట్ ఈ తాలింపు సామాన్ మొత్తం అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎక్కువ ఫ్రై అయితే ఈ మిరపకాయలన్నీ వేసేలోపు మొత్తం నల్లగా మారిపోతాయి. అందుకని కొంచెం వేగగానే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది అయిపోయి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసాక ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చూడండి ఎలా తిరిగిందో. ఆ తర్వాత గోంగూర చల్లారిపోయి ఉంటుంది ఈలోపు, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మామూలుగా అయితే ఊర్లలో రోట్లో రుబ్బుతారు కాబట్టి దాని టేస్టే వేరు. కాకపోతే మా దగ్గర కూడా చిన్న రోల్ ఉంది, అందుకని నేను మిక్సీలో చేసి చూపిస్తున్నాను. తక్కువ క్వాంటిటీ అయితే మీరు కూడా రోల్లో చేసుకోండి. చిన్న రోల్లో కూడా పచ్చడి చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం నెయ్యిలో వేసుకొని తింటే దాని టేస్టే వేరనమాట. ఆంధ్రమాత గోంగూర అని కూడా పిలుస్తూ ఉంటారు, మీకు కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది. అలాగే ఇది కూడా అనమాట. మళ్ళీ బాండీ హీట్ చేసుకొని పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందు టేస్ట్ అనేది తాలింపులోనే ఉంటుందండి. మీరు కూడా మంచిగా తాలింపు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంగు చూపించా కదా, ఇంగు వేయడం వల్ల హెల్త్కి మంచిది. ఇప్పుడు అందరూ వాడుతున్నారు మ్యాక్సిమం, ఒకప్పుడైతే అలా వాడేటోళ్ళు కాదు. తాలింపు వేసి లాస్ట్లో జస్ట్ ఉల్లిపాయలు అలా ఎక్కువ వేగనివ్వకుండా వేసేసి ఆ మిక్సీ పట్టిన పచ్చడి మొత్తం మీ తాలింపులో వేయాలన్నమాట. అప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టుకుని మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా పచ్చడి అయిపోయింది. మంచి బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినటమే.